క్రైస్తవులకు ఎందుకు రోగాలు వస్తాయి? మానవ దృష్టి నుండి, బైబిల్ దృష్టి నుండి జవాబులు చూద్దాం. బైబిల్ ప్రకారం మనం పాపమనే ప్రపంచంలో ఉన్నాం. ఒక మనిషి ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఈ విధముగా మృతి సమస్త మనుషులకి వ్యాపించింది. అంటే మనం నివసిస్తున్న ప్రపంచం పాపంతో కలుషితమై ఉంది. దాని ఫలితంగా బాధలు, రోగాలు, మరణం ఇవన్నీ మనుషుల్ని పతనం తర్వాత ప్రపంచంలోకి వచ్చాయి. కాబట్టి క్రైస్తవులు కానివారైనా ఏ మనుషులైనా శరీర రోగానికి లోనవుతారు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. యోబు గ్రంథం 2:6-7. యోబు దేవునికి నమ్మకంగా ఉన్నా అతనికి తీవ్రమైన బాధలు, రోగాలు వచ్చాయి. కానీ చివరికి దేవుడు అతని స్థితిని రెండింతలో ఆశీర్వదించాడు. కాబట్టి కొన్ని రోగాలు, పరీక్షలు మన విశ్వాసం బలపడడానికి దేవుడు అనుమతించే సందర్భాలు అవుతాయి. దేవుడు మనల్ని సరిదిద్దడానికి అనుమతించే సందర్భాలు. హెబ్రీయులకు 12:6. దేవుడు ప్రేమించు వానిని శిక్షించును. కొన్నిసార్లు దేవుడు మనలోని ఆత్మీయ అలసత్వాన్ని తొలగించడానికి రోగాలను అనుమతిస్తాడు. దేవుని మాట వినకుండా, లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా తిరిగితే మన మెడలు వంచడానికి, కొమ్ములు విరచడానికి కూడా దేవుడు రోగాన్ని అనుమతిస్తాడు. రోగాల ద్వారా దేవుని మహిమ కనబడుతుంది. యోహాను 9:2-3. శిష్యులు యేసుప్రభుని అడిగారు, ఈ మనిషి కనులు మూసుకుపోయి పుట్టినది తన పాపం వలన? ఒక గుడ్డివాడి గురించి అడుగుతున్నారు. యేసు సమాధానం ఎలా చెప్పాడు? కాదు, దేవుని కార్యములు అతనిలో కనబడడానికి ఇలాగే పుట్టాడు. అంటే కొన్నిసార్లు దేవుడు రోగాలను ఉపయోగించి తన శక్తి, కృప మరియు మహిమను చూపిస్తాడు. మన దేహం పరిమితమైనది. మన శరీరం దేవుని ఆలయం అని మనందరికీ తెలుసు. అయినప్పటికీ అది రక్తమాంసాలతో కూడింది. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే, సరిగ్గా తినకపోతే, సరిగ్గా పడుకోకపోతే, ఒత్తిడి, అనారోగ్యం వల్ల, జీవనశైలి సరిగ్గా లేకపోయినా రోగాలు వస్తాయి. దేవుడు రోగాలను నయం చేయగలడు, బాగు చేయగలడు. యాకోబు 5:14-15. మీ మధ్య ఎవరికైనాను రోగముంటే సంఘపు పెద్దలను పిలిపించి ప్రభువు నామమున నూనెతో అభిషేకించి ప్రార్థించాలి. రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో వైద్య సహాయాన్ని తీసుకోవాలి. హైపర్ యాక్టివ్ బత్తులు తీసుకోరు. ఫైనల్గా క్రైస్తవులకి అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే, ప్రతి నెల ప్రభు బల్ల తీసుకున్నప్పుడు అయోగ్యంగా తీసుకుంటారు. మిగతా 6 రోజులన్నీ లోకంలో తిరిగేసి పాపాలు చేసి నెల సన్నిధి రోజుల చివరిలో దేవుని దగ్గరకు వచ్చి ప్రభు బల్లో చేపెడతారు. దేవుడు ఊరుకోడు, చంపేస్తాడు.